హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఈ రోజు వచ్చేసి మనం డార్జిలింగ్ లో ఉన్నామండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి డార్జిలింగ్ లోని మాల్ రోడ్ చౌరస్తా అన్నమాట. మేము ఈ రోజు మార్నింగే డార్జిలింగ్ రీచ్ అయ్యాము. సో డే వైజ్ గా మీకు వీడియోస్ పెడతాము. అంటే లైక్ డే 1 ఏం చూడాలి, డే 2 ఏం చూడాలి, డే 3 ఏం చూడాలి, ఐటనరీ ఏంటి, తర్వాత ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా వీడియోలో ప్రొవైడ్ చేస్తాము. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇందాక చెప్పా కదండి మాల్ రోడ్కి వెళ్తున్నాం అనేసి. ఇప్పుడు మీరు చూస్తున్న వే వచ్చేసి మాల్ రోడ్కి రూట్ అనమాట. యాక్చువల్గా మాల్ రోడ్ అనేది ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ డార్జిలింగ్. మొత్తం జనాలంతా ఎక్కువ ఎక్కడ చూడొచ్చు అంటే మాల్ రోడ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మాల్ రోడ్. అంటే ఏదో కొత్త ప్లేస్కి వచ్చిన అనుభవం, తర్వాత మూవీస్లో చూపిస్తుంటారు కదా, అలాంటి ఫీలింగ్ వస్తుంటుంది. యాక్చువల్గా మేము వచ్చేసి హోటల్ రూమ్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12 PM అయిందండి. సో 12కి రీచ్ అయ్యాం కదా, ఇంకా మేము ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యేసరికి 4 అయిపోయిందనమాట. 4 o'clockకి సైట్ సీయింగ్కి వెళ్ళడం వేస్ట్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని క్లోజింగ్ టైంలో ఉంటాయి కాబట్టి అది ప్రాపర్ టైం కాదనమాట వెళ్ళడము. అందుకే మేమేం చేసామంటే డే 1 డార్జిలింగ్లో మాల్ రోడ్కి వెళ్ళిపోయాము. సో మాల్ రోడ్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే అక్కడ షాపింగ్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఒక 2-3 విజిటింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వేటరీ వ్యూ పాయింట్. ఇదే అనమాట రూట్ అబ్జర్వేటరీ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. సో ఈ అబ్జర్వేటరీ వ్యూ పాయింట్ దగ్గర మనకి కంచన్జంగా వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. అంటే మనకి అక్కడ కానీ స్కై క్లియర్గా ఉంటే మనకి కంచన్జంగా మౌంటైన్ వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి వరల్డ్లోనే 3rd హైయెస్ట్ మౌంటైన్ అనమాట. సో ఇప్పుడు అంత క్లియర్గా లేదు మేము వెళ్ళిన టైంకి. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇదంతా రూట్ అబ్జర్వేటరీ వ్యూ పాయింట్కి. దాంతో పాటు మనకి పక్కనే మహాకాల్ టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా కవర్ చేయొచ్చు. సో డే 1 నా సజెషన్ ఏంటి అంటే, ఇన్ కేస్ మీరు ఆఫ్టర్నూన్ టైంకి అలా రూమ్కి రీచ్ అయితే బెటర్ సైట్ సీయింగ్కి వెళ్ళకుండా ఆ రోజు వచ్చేసి నియర్ బై లోకల్ ప్లేసెస్ లైక్ మాల్ రోడ్ విజిట్ చేయడము బెస్ట్ ఆప్షన్. మీరు చూస్తున్నారు కదండి, అదే అనమాట కంచన్జంగా వ్యూ. యాక్చువల్గా స్కై క్లియర్గా లేదు. ఇక్కడ మొత్తము 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అంటే అబ్జర్వేటరీ వ్యూ పాయింట్లోనే 3 ఉంటాయి. ఒక 1.5 kilometers డిస్టెన్స్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏదో ఒక పాయింట్లో కనిపిస్తుంది అనమాట. క్లియర్ అయిపోతే స్కై అనేది అట్లీస్ట్ ఒక దాంట్లో అయినా కనిపిస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళే రోడ్ అంతా అబ్జర్వేటరీ వ్యూ పాయింట్ యొక్క 3 వ్యూ పాయింట్స్. ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళంతా ఆ ఫాగీ వ్యూ అంతా క్లియర్ అయిపోతే కంచన్జంగాని చూడాలి అనే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారంట. అంటే మన లక్ అనమాట. సో మనం వెళ్ళే టైంకి కొద్దిసేపు వెయిట్ చేసినా చేయకపోయినా స్కై క్లియర్ అయితే వ్యూ అనేది బాగుంటుంది. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మేము డార్జిలింగ్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. సో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇంతకుముందు చెప్పా కదండి అబ్జర్వేటరీ వ్యూ పాయింట్తో పాటు మహాకాల్ టెంపుల్ కూడా ఉంటుందనేసి. సో ఇక్కడే మనకి మహాకాల్ టెంపుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, స్ట్రైట్గా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి మహాకాల్ టెంపుల్ ఉంటుంది. మాల్ రోడ్ చౌరస్తాకి వచ్చేసామన్నమాట. అబ్జర్వేటరీ వ్యూ పాయింట్ తర్వాత టెంపుల్ అక్కడ వెళ్ళేసి ఇక్కడ చౌరస్తా పాయింట్కి వచ్చేసాము. ఈ చౌరస్తా పాయింట్లో మనకి చాలా హార్సెస్ ఉన్నాయన్నమాట. ఒక 6 రౌండ్స్ ఆ రోడ్ రౌండ్గా ఒక 6 రౌండ్స్ తిప్పుతారు. 100 rupees చార్జ్ చేస్తారు మనకి ఇలా హార్స్ పైన ఎక్కించి తిప్పడానికి. సో ఇది హార్స్ రైడ్ వెళ్ళాలి అనుకోవడం అది మీ చాయిస్. సో
ఇంతటితో మా డే 1 కంప్లీట్ అయిందండి. డే 1 వచ్చేసి మాల్ రోడ్ చౌరస్తా విజిట్ చేసాము. తర్వాత మనకి అబ్జర్వేటరీ వ్యూ పాయింట్స్ 3 వ్యూ పాయింట్స్ కవర్ చేసాము. తర్వాత మహాకాల్ టెంపుల్ ఇవన్నీ చూసేసుకొని మనము డే 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 2 బిగిన్ అవుతుంది. సో డే 2 బిగిన్ అవ్విన వెంటనే ఏమైందంటే మేము యాక్చువల్గా మా ఆన్ ద వే హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్యాక్సీ పాయింట్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ట్యాక్సీ పాయింట్కి వెళ్ళడానికి అంటే ముందు మాకు జాయ్ ట్రైన్ స్టేషన్ వచ్చింది. ఇదే అనమాట జాయ్ ట్రైన్ ఉంది కదా డార్జిలింగ్లో, దాని డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాము. అసలు ఆ ట్రైన్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా. సో ఇది స్టేషన్ అనమాట. స్టీమ్ ట్రైన్ అనేది ఒకటి ఆగి ఉంది. సో ఇక్కడ మేము కొంచెం టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసేసి తర్వాత మేము ట్యాక్సీ పాయింట్కి వెళ్ళిపోయాము. ఇదే అనమాట ట్యాక్సీ పాయింట్. ఇప్పుడు వచ్చేసి మేము లోకల్ సైట్ సీయింగ్ డే 2 ఏమేం కవర్ చేయాలి అనేది ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్తో ఫిక్స్ అయ్యాము. ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది మీకు చెప్తాను. డే 2 వచ్చేసి మేము లోకల్ సైట్ సీయింగ్ మాట్లాడుకున్నామండి ట్యాక్సీ పాయింట్లో. యాక్చువల్గా మాకు 2500 రూపీస్ ఛార్జ్ చేశారు. మాకు ఇంక్లూడింగ్ రాక్ గార్డెన్ 2500 ఛార్జ్ చేశారు. రాక్ గార్డెన్ అనేది మనకి కొంచెం డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అందుకని వితౌట్ రాక్ గార్డెన్ అయితే ఒక ఛార్జ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ రాక్ గార్డెన్ అయితే 2500. డే 2లో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జూ పార్క్, ఇంకొకటి వచ్చేసి మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ జూ పార్క్ లోపలే మనకి మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. ఈ జూ పార్క్ అనేది చాలా పెద్దగా ఉందండి. ఆల్మోస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ తిరిగామన్నమాట చుట్టూ. అంటే ఈ హిల్లీ రీజియన్స్లో తర్వాత కోల్డ్ క్లైమేట్స్లో సర్వైవ్ అయ్యే యానిమల్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ తిరిగేసి ఇంకా మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాము. యాక్చువల్గా కిడ్స్ ఉంటేనేమో వాళ్ళు చాలా హ్యాపీగా ఫన్నీగా ఫీల్ అవుతారు కదా, ఇలాంటి కొత్తగా అంటే జూ పార్క్లో యానిమల్స్ చూస్తూ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇంకా మేమేం చేసామంటే హాఫ్ అన్ అవర్ బాగా తిరిగేసి ఇంకా మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాం. ఇంకా జూ ఇక్కడితో అయిపోయిందండి. తర్వాత మేము వచ్చేసి మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఇదే మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్. లోపలికి వెళ్తే అంటే ఫస్ట్ మౌంటైన్స్ ఎలా క్లైంబ్ చేయాలి ఏంటి అలాంటి ట్రైనింగ్ అవన్నీ ఇక్కడ ఉంటాయంట. లోపల ఒక మ్యూజియం కూడా ఉందన్నమాట. ఇక్కడ కొన్ని కిడ్స్ కోసము అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. అంటే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, కొన్ని క్లైంబింగ్ యాక్టివిటీస్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఛార్జ్ చేస్తున్నారు లైక్ 150 డిపెండింగ్ ఆన్ యాక్టివిటీ. సో అది మీరు ఎక్కాలి అనుకుంటే అది మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ లోపలికి వెళ్తే ఆఫీస్ ఉందన్నమాట. అంటే మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాను కదా, దానికి రిలేటెడ్ ఆఫీస్ ఉంది. కొంచెం పైకి వెళ్తే అక్కడ మ్యూజియం అనేది కూడా ఉంది. యాక్చువల్గా ఈ జూ పార్క్లోనే మనకి ఇక్కడ డార్జిలింగ్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఉన్నిందండి. నేను ట్రై చేశాను. వాళ్ళు ఈ డ్రెస్కి అప్రాక్సిమేట్గా ఒక 50 రూపీస్ ఛార్జ్ చేశారు. జస్ట్ మనకు కావాలంటే వాళ్ళే వీడియో తీసిస్తారు, లైక్ ఓన్లీ డ్రెస్ కావాలంటే డ్రెస్ కూడా ఇస్తారు. జస్ట్ అది వేర్ చేయొచ్చు మనం పైనుంచే. చాలా బాగుంటుంది. అది నేను ట్రై చేశాను. మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి డే 2లో టెన్జింగ్ రాక్ అనమాట. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తూనే మనకి టెన్జింగ్ రాక్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ టైం క్లైంబ్ చేశారు కదా, ఆ పర్సన్ వచ్చేసి ఇనీషియల్గా ఈ టెన్జింగ్ రాక్ పైన ప్రాక్టీస్ చేశారంట. అంటే మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పక్కనే ఉంది కదా,
ఇది నియర్ బై అవుతుంది మౌంటైనరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి. ఇక్కడే మనకి ఇంకొక రాక్ కూడా ఉంటుంది. దాన్నే గంప రాక్ అని కూడా అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి టెన్జింగ్ రాక్. ఇక్కడ మనం కూడా ట్రై చేయొచ్చనమాట. పైకెక్కొచ్చు. వీళ్ళొక ₹200 ఏమో ఛార్జ్ చేస్తున్నారు పైకెక్కడానికి. అంటే వాళ్ళు పైన ఉంటారు, హెల్ప్ కూడా చేస్తారు. ఇక్కడ మనకి కింద నుంచి పైకి ఎక్కుకుంటూ వెళ్ళాలనమాట. వాళ్ళు కొంచెం పైన ఉంటారు, కింద హెల్పింగ్‌కి ఉంటారు. అంత వరీ ఏం లేదు. బట్ ఒక ₹200 ఏమో ఛార్జ్ చేస్తున్నారు. ఈ టెన్జింగ్ రాక్ ఆపోజిట్‌లోనే మనకి ఒకటి పెద్ద రాక్ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్‌లో, అదే గంప రాక్ అనమాట. గంప రాక్ ఎదురుగానే మనకొక టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా కొంతమంది పైకెక్కడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇది విత్ ప్రికాషన్సో లేదో నాకైతే క్లారిటీ లేదండి. బట్ ఇక్కడ కూడా కొందరైతే ట్రై చేస్తున్నారు మేము వెళ్ళిన టైంలో. టెన్జింగ్ రాక్ తర్వాత మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి టీ గార్డెన్ అనమాట. యాక్చువల్‌గా ఇక్కడ చూస్తున్నారు కదా, వెహికల్స్ అనేవి స్ట్రెయిట్‌గా ఆపారు. దాని వెనకాల షాప్స్ ఉన్నాయన్నమాట. షాప్స్‌కి నంబరింగ్ ఇస్తారు 1, 2, 3, 4 అలా. సో ఆ షాప్స్ వెనకాల మనకి టీ గార్డెన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వెహికల్‌లో వచ్చింటాం కదా, ఆ వెహికల్ అనేది ఏ షాప్ ముందర స్టాప్ చేసింటారో ఆ షాప్‌లో నుంచే మనము టీ గార్డెన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. రిటర్న్ కూడా ఆ షాప్‌లో నుంచే రావాలి. ఎందుకు అలా అంటే రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ టీ గార్డెన్‌లోని టీ అనేది టేస్ట్ చేయడానికి ఇస్తారనమాట. ఇన్ కేస్ మనకు ఆ టీ నచ్చి టీ పౌడర్ కావాలనుకుంటే ఆ పర్టిక్యులర్ షాప్‌లో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఇంకా టీ గార్డెన్‌లోకి వెళ్ళిపోయాము. యాక్చువల్‌గా డార్జిలింగ్‌లో ఫస్ట్ టీ గార్డెన్ అనమాట ఇది మాకి. సో వ్యూస్ అయితే చాలా మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. ఇది మా టీ గార్డెన్ విజిటింగ్ వచ్చేసి ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైమ్. ఎందుకంటే మేము ఊటీలో విజిట్ చేసాము, కొడైలో విజిట్ చేసాము, కూర్గ్‌లో కూడా విజిట్ చేసాము. అండ్ డార్జిలింగ్‌లో కూడా వచ్చేటప్పుడు ఫ్లాట్ టీ గార్డెన్స్ ఉంటాయన్నమాట. అవి కూడా చూసాము. సో ఇంకా ఇక్కడ టీ గార్డెన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ఇది స్లోపీ రీజియన్‌లో ఉన్న టీ గార్డెన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఇక్కడ టీ గార్డెన్‌లోనే మనకి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడానికి అక్కడ పెట్టారనమాట సెటప్. సో వాళ్ళు మనకి ఫొటోస్ ప్లస్ డ్రెస్ అన్నీ కలిపి ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఫొటోస్ కావాలంటే విత్ ఇంక్లూడింగ్ ఫొటోస్ తీసుకోవచ్చు, లేదా డ్రెస్ ఒకటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. వాళ్ళు మొత్తం సెటప్ ఇస్తారు. ఎలా అంటే జ్యువెలరీ కానీ, తర్వాత డ్రెస్, తర్వాత వెనకాల ఒక బుట్ట. అదెందుకు అంటే మనం టీ లీవ్స్ కట్ చేసేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా వాళ్ళ సెటప్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఫొటోస్ కూడా మాట్లాడుకున్నారు. ఓన్లీ ఫిజికల్ కాపీ ఇస్తారండి, సాఫ్ట్ కాపీ ఇవ్వరు, హార్డ్ కాపీ ఒక్కటే ఇస్తారు. అండ్ వాళ్ళే పోజెస్ మనకి ఎలా ఇవ్వాలి అన్నీ కూడా డైరెక్ట్ చేస్తారు. సో ఆ ఫోటో షూట్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా టీ షాప్‌కి అంటే స్టాల్ దగ్గరికి వచ్చేసాము. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చే టీని టేస్ట్ చేసాము. చాలా బాగుందనమాట, టేస్టీగా ఉంది. సో మా హస్బెండ్ వచ్చేసి మనం కూడా పౌడర్ తీసుకోవాలి అని అన్నారు, టీ పౌడర్. మేము ఆల్మోస్ట్ ఒక 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాము. బాగుందనమాట. వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ టీ మాకు టేస్ట్ చేయడానికి ఇచ్చారు. ఒకటి నార్మల్ టీ, రెగ్యులర్‌గా యూజ్ చేసేది. ఇంకోటి వచ్చేసి మసాలా టీ అంట. సో చాలా టేస్టీగా ఉంది. అంటే వితౌట్ ఎనీ కెమికల్స్, ఆర్గానిక్ అవైలబుల్‌గా ఉంటుంది కదా, చాలా బాగుంది. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చేసి జాపనీస్ టెంపుల్ అండ్ పీస్ పకోడా అనమాట. ఇవి 2 పక్క పక్కనే ఉంటాయి. జాపనీస్ టెంపుల్ ఉంటుంది, కొంచెం ముందరికి వెళ్ళిపోతే మనకి పీస్ పకోడా ఉంటుంది. యాక్చువల్గా ఈ రూట్ చాలా బాగుంటుందండి. అంటే మొత్తం కర్వ్స్ ఉంటాయి అన్నమాట. అండ్
ఇంత మో అంటే అందరూ డ్రైవర్స్ రారనమాట. టాక్సీ డ్రైవర్స్ ఇక్కడికి. మనం స్పెసిఫిక్‌గా చెప్పాలి 2 ప్లేసెస్ కూడా కవర్ చేయాలి అనేసి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాననమాట. ఫస్ట్ జాపనీస్ టెంపుల్‌కి, తర్వాత పీస్ పగోడా. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే జాపనీస్ టెంపుల్. అంటే కొంచెం ముందరుంది. ఒక స్తూప అనమాట. అంటే మన రెగ్యులర్ టెంపుల్స్‌తో కంపేర్ చేస్తే వీళ్ళ టెంపుల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే కల్చర్ అన్నీ డిఫరెంట్ కాబట్టి. సో, ఇదే అనమాట జాపనీస్ టెంపుల్. సో, లోపల మేమైతే వీడియో షూట్ చేయలేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. అండ్ మోరోవర్ లోపల టెంపుల్‌లో వీడియో షూట్ అనేది నాట్ అలౌడ్. జస్ట్ ఇక్కడ స్టెప్స్ వరకే షూట్ చేశామనమాట. టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇలా పైకెళ్తూ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి జాపనీస్ టెంపుల్ అనేది ఉంటుంది. ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయండి. అంటే ఆ చెట్లు కానీ, ఆ క్లైమేట్ కూడా మేము పోయినప్పుడు చాలా బాగుంది. మనకి కొంచెం ముందుకి అలా వెళ్తూనే మనకి పీస్ పగోడా అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. డార్జిలింగ్‌కి ఇది కూడా ఒక ఐకానిక్ పాయింట్ అనమాట పీస్ పగోడా. సో, ఇలా స్టెప్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి పైకెళ్ళాల్సి ఉంటుంది. సో, స్టెప్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ మాత్రం చాలా ఫ్యాబులస్‌గా ఉందనమాట. పేరుకు తగ్గట్టుగానే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. పీస్ పగోడా తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి రాక్ గార్డెన్ అండి. రాక్ గార్డెన్ అనేది చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. యాక్చువల్‌గా చెప్పా కదా, ఇంక్లూడింగ్ రాక్ గార్డెన్ అయితే ఒక ఛార్జ్ చేస్తారు. వితౌట్ రాక్ గార్డెన్ అయితే ఇంకో ఛార్జ్ ఉంటుంది. ఇది డార్జిలింగ్‌కి కొంచెం డిస్టెన్స్‌లో ఉంటుందన్నమాట. అందుకే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో, రాక్ గార్డెన్‌కి వెళ్ళే రూటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. మెస్మరైజింగ్ వ్యూస్ ఉంటాయి. ఇంకొక థింగ్ వచ్చేసి రోడ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఓన్లీ ఒక్క వెహికల్ మాత్రమే లోపల పడుతుందన్నమాట. సో, ఇన్ కేస్ అక్కడి సైడ్ నుంచి ఒక వెహికల్ వస్తే ఆల్రెడీ వెళ్తున్న వెహికల్ బ్యాక్‌కొస్తే కానీ ఈ వెహికల్‌కి వే ఉండదు. అందుకోసమే వీళ్ళు పాపం వెయిటింగ్ టైమ్ తర్వాత ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని పాపం ఛార్జ్ చేస్తారు. మేము పీస్ పగోడా నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత రాక్ గార్డెన్‌కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్‌గా మాకు 45 మినిట్స్ టు 1 అవర్ పట్టిందండి. అండ్ మోర్ ఓవర్ అక్కడ వాటర్ ఫాల్స్ అనేది అప్రాక్సిమేట్‌గా 3-4 లెవెల్స్ ఉంటాయన్నమాట. అది మన ఓపిక. చూడ్డానికైతే చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ కొన్ని వీడియోస్‌లో కూడా చూసాము. చాలా బాగుంది. ఇంకా మొత్తం చుట్టి రావాలా, కొన్నే చూడాలా అనేది అది మన చాయిస్. చూస్తున్నారు కదా, రాక్ గార్డెన్‌కి వెళ్ళే రూట్ అనమాట. ఒక సైడ్ అంతా లోయ ఉంటుంది. ఇంకో సైడ్ వచ్చేసి రోడ్ మనకి. సో, రాక్ గార్డెన్‌కి వెళ్ళే వ్యూస్ మాత్రం చాలా అమేజింగ్‌గా ఉంటాయి. నా సజెషన్ వచ్చేసి బెటర్ నాట్ టు మిస్ రాక్ గార్డెన్. ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్‌లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. యాక్చువల్‌గా వెళ్ళే రూట్‌లో మనకి చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయి. తర్వాత కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. వెళ్ళేటప్పుడు మేము ఆ వ్యూ పాయింట్ దగ్గర ఆపమని రిక్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే రాక్ గార్డెన్ మళ్ళీ క్లోజ్ చేస్తే ప్రాబ్లమ్ అవుతది అని చెప్పేసి రిటర్న్‌లో ఆ వ్యూ పాయింట్స్ కవర్ చేయమని అడిగామన్నమాట. స్టాప్ చేస్తామని చెప్పారు. ఇదంతా ఉంది కరెక్టే, కానీ ఇంతకీ మా లంచ్ ఏంటి, బ్రేక్‌ఫాస్ట్ ఏంటి, ఎక్కడ చేసాము అని మీకు డౌట్ వస్తుందా? ఓకే అండి. యాక్చువల్‌గా మేమొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లోనే ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. లంచ్ వచ్చేసి స్పెసిఫిక్‌గా లంచ్‌కని ఎక్కడ స్టాప్ చేయలేదండి. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడే మ్యాగీ తర్వాత అలా తిన్నాము. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో, వచ్చేసామండి. ఫైనల్లీ రాక్ గార్డెన్ రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఫస్ట్ వ్యూ ఆఫ్ రాక్ గార్డెన్.
ఇలా మనకి 3-4 లెవెల్స్‌లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకంతా కంప్లీట్‌గా చూపిస్తాను. రాక్ గార్డెన్ ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ దగ్గరనే టికెట్ కౌంటర్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళిపోతూనే మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఇలాంటి ఫాల్స్ మనకి హైట్ డిఫరెన్స్‌లో చాలా ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ లెవెల్. సో అలాగే రైట్‌కి వెళ్ళి లోపలికి వెళ్తే మనకి సెకండ్ లెవెల్ అనేది వస్తుంది. పదండి మనం సెకండ్ లెవెల్ ఆఫ్ వాటర్ ఫాల్‌కి కూడా వెళ్దాం. ఇదే అండి సెకండ్ లెవెల్ ఆఫ్ వాటర్ ఫాల్. మనం ఇందాక ఫస్ట్ లెవెల్ చూసాం కదా, ఇది వచ్చేసి సెకండ్ లెవెల్. చూసారు కదా, ఫస్ట్ లెవెల్‌తో కంపేర్ చేస్తే సెకండ్ లెవెల్ బాగా అనిపించింది. ఎందుకంటే ఇది కొంచెం హైట్‌లో నుంచి పడుతుంది. అదే ఫస్ట్ లెవెల్ అయితే కొంచెం కింద నుంచి పడుతున్నట్టు అనిపించింది. ఇంకా పైకెళ్తే మాత్రం ఇంకా పైనుంచి వస్తాయని చెప్పారు. నా ఫేవరెట్ అయితే సెకండ్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ సీనిక్ వ్యూ చాలా బాగుందన్నమాట. కూర్చోడానికి చైర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. తర్వాత వాటర్ ఫాల్ కూడా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఫస్ట్ లెవెల్‌లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. సెకండ్ లెవెల్‌లో ఏమో కొంచెం తక్కువ ఉంది. అందుకే బాగా అనిపించింది. పదండి థర్డ్ లెవెల్ వాటర్ ఫాల్‌కి కూడా వెళ్ళిపోదాము. యాక్చువల్‌గా మంచి ఎనర్జీ వచ్చిందనమాట. ఫుల్ ఆకలితో ఉన్నాము. కింద స్నాక్స్ తిన్నాము. తిన్న తర్వాత స్టార్ట్ అయ్యాము. కొద్దిసేపు ఎనర్జీ ఉంది. తర్వాత ఆయాసం వచ్చేసిందనమాట. ఎంతకెళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి. సో బాగా ఆయాసం వచ్చేసింది. సో ఇది వచ్చేసి థర్డ్ లెవెల్ వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ కూడా కొంచెం క్రౌడ్ బాగానే ఉన్నారు. సెకండ్ ఉన్నంత బ్యూటిఫుల్‌గా ఏదంతా అనిపించలేదు. బట్ సెకండ్ వాజ్ ద ఎక్స్ట్రీమ్ బ్యూటియెస్ట్ స్పాట్ అనమాట. ఇంకా ఫోర్త్ లెవెల్ కూడా ఉంది, కానీ ఎనర్జీ లేదు. అందుకే అక్కడికే స్టాప్ చేసి రిటర్న్ అయిపోయాం. ఇంతకుముందు చెప్పా కదండి, అంటే వచ్చేటప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్, టీ గార్డెన్స్ ఉన్నాయని చెప్పేసి అది రిటర్న్‌లో చూద్దామని. సో మా టాక్సీ డ్రైవర్ వచ్చేసి రిటర్న్‌లో స్టాప్ చేశారు ఆ వ్యూ పాయింట్స్ దగ్గర. అతను ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తున్నారనమాట. ఇది ఇలా అని, దాని హిస్టరీ గురించి, అక్కడ లోకల్ లాంగ్వేజ్ గురించి, వాళ్ళ గురించి కూడా మమ్మల్ని ఎంగేజ్ చేశారు. బాగా అనిపించింది. సో ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మొత్తం గార్డెన్, టీ గార్డెన్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఓన్లీ జస్ట్ వ్యూ అనమాట. సిటీ వ్యూ లాగా ఉంది. అక్కడ స్టాప్ చేశారు. కానీ ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మీరు రాక్ గార్డెన్ వెళ్తే మధ్యలో ఉన్న వ్యూ పాయింట్స్ దగ్గర రిక్వెస్ట్ చేసైనా స్టాప్ చేయించండి. ఓకే. ఇదే అండి నేను చెప్పిన వ్యూ పాయింట్. ఇది వచ్చేసి టీ గార్డెన్ అనమాట. మొత్తం టీ ఎస్టేట్ లాగా ఉంది. చాలా బాగుందన్నమాట. అంటే ఒరిజినల్ టీ గార్డెన్‌తో కంపేర్ చేస్తే మేము ఫస్ట్ చూసాం కదా, దాంతో కంపేర్ చేస్తే కూడా ఇదే బాగా నచ్చింది నాకైతే. యాక్చువల్‌గా ఇది ఒక మంచి ఫోటో స్పాట్. మీరు కానీ రీల్స్ పిచ్చి ఉంటే హ్యాపీగా ఎన్నన్నా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఆ ప్లేస్. దీంతో మా డే 2 ట్రిప్ అనేది కంప్లీట్ అయిందండి. యాక్చువల్‌గా మధ్యలో ఒక మోనస్ట్రీ కూడా ఉంది. బట్ అది క్లోజ్ అయిపోయిందనమాట. మేము రిటర్న్ వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది. సో ఇంకా అందుకని అది విజిట్ చేయలేదు. దీంతో డే 2 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి డే 3. డే 3లో అయితే నాకు ద మోస్ట్ ఎక్సైటింగ్, ద మోస్ట్ అవైటెడ్ థింగ్ వచ్చేసి జాయ్ ట్రైన్. యాక్చువల్‌గా ఇది ఊటీలో వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ మిస్ చేసాము. సో కంపల్సరీ డార్జిలింగ్‌లో అయితే మిస్ అవ్వకుండా జాయ్ ట్రైన్ వెళ్ళాలి అని ముందే బుక్ చేసుకున్నాం అనమాట. అసలు జాయ్ ట్రైన్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాయ్ రైడ్ బుక్ చేసుకోవాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్సైట్‌లో
ఫస్ట్ ఫ్రమ్‌లో వచ్చేసి డార్జిలింగ్ డీజే అని సెర్చ్ చేయాలండి. తర్వాత 2లో వచ్చేసి డార్జిలింగ్ డీజే ఆర్‌జెడ్ అని సెర్చ్ చేయాలి. తర్వాత మీ ప్రిఫర్డ్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి తర్వాత లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లిస్ట్ అవుట్ అవుతాయన్నమాట. సో ఇలా చూస్ చేసుకున్న తర్వాత సర్చ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ వస్తాయి. మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయండి. వచ్చేసి జాయ్ రైడ్ స్పెషల్ ఉంది, జాయ్ రైడ్ స్టీమ్ ఇంజన్ ఉంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి జాయ్ రైడ్ డీజిల్ ఇంజన్ అని ఉంది. మేమైతే చూస్ చేసుకుంది స్టీమ్ ఇంజన్ అండి, అంటే స్టీమ్ జాయ్ రైడ్ అనేది చూస్ చేసుకున్నాము. ఎందుకు స్టీమ్ చూస్ చేసుకున్నాము అంటే మనకి డీజిల్ అనేది రెగ్యులర్గా అవైలబులే. ఓల్డ్ డేస్లో ఉన్నది వచ్చేసి స్టీమ్ కదా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాము. అందుకే స్టీమ్ జాయ్ రైడ్ అనేది చూస్ చేసుకున్నాము. సో మనకి జాయ్ రైడ్ స్టీమ్ వచ్చేసి 1500 కాస్ట్ అండి. అదే డీజిల్ వచ్చేసి 1000 రూపీస్. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత బెస్ట్ అంటే మేమైతే ప్రింట్అవుట్స్ క్యారీ చేసాము. ఇన్ కేస్ ప్రింట్అవుట్స్ లేకపోయినా పర్లేదు, మొబైల్లో చూపించినా కూడా అలో చేస్తున్నారు. బట్ టు బి ఆన్ సేఫర్ సైడ్ మేమైతే ప్రింట్అవుట్స్ తీసుకున్నాం. ఇదే అండి మన స్టీమ్ జాయ్ రైడ్ అన్నమాట. స్టీమ్ ట్రైన్ అంటే ఆ స్టీమ్ వస్తుంటే అది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం గ్లాసెస్తోనే ఉంది, లెఫ్ట్ రైట్. తర్వాత పైన టాప్ వ్యూ కూడా గ్లాసెస్తోనే ఉంది. ఇంజన్ ఇంకా అటాచ్ చేయలేదన్నమాట మేము ఫస్ట్ కూర్చున్నప్పుడు. సో మేము కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి అటాచ్ చేశారు. తిరిగి వీడియో కోసం అనేసి మేము మళ్ళీ కిందికి దిగేసి వీడియో తీసుకున్నాము. చూస్తున్నారు కదా స్టీమ్ అనేది జనరేట్ వస్తుంది కదా, ఇదే అన్నమాట మన స్టీమ్ ట్రైన్. ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుంది. ఈ జాయ్ రైడ్ కి మీకు ఒక చిన్న టిప్ అండి. యాక్చువల్గా ఈ ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడు ప్లాన్డ్గా బుక్ చేసుకోండి. అంటే మీరు డార్జిలింగ్ ఎప్పుడు రీచ్ అవుతారు అండ్ ట్రైన్లో ఎప్పుడు ట్రావెల్ చేయాలి, ఈ రెండు ప్లాన్డ్గా చూస్ చేసుకొని బెటర్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు రీచ్ అయిన రోజే ట్రైన్ బుక్ చేసుకుంటే ఆ టైంకి మీరు రీచ్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. అంటే ఈ టైంకి రీచ్ అవుతాం అనుకొని బుక్ చేసుకుంటారు, కాకపోతే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అమౌంట్ వేస్ట్ అవుతుంది. అందుకోసమే బెటర్ నెక్స్ట్ డే పెట్టుకోవడం. మేము కూడా అలానే ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, యాక్చువల్గా మనకి రోడ్లోనే ట్రైన్ అనేది పోతుంది. అంటే ఒక సైడ్ బస్సెస్ జనాలు పోతుంటారు, ఇంకొక సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా అసలు పక్కనే ఉందన్నమాట. జస్ట్ ఆ షట్టర్స్ కానీ షాప్స్ దాని పక్కనే వెళ్తుంది ట్రైన్. మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి డార్జిలింగ్ నుంచి గూమ్ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్తారు. గూమ్ నుంచి మళ్ళీ రిటర్న్ డార్జిలింగ్లో డ్రాప్ చేస్తారనమాట. యాక్చువల్గా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వచ్చేసి 1879లో 1879 to 1881 మధ్యలో మనకి బ్రిటిష్ వాళ్ళు నిర్మించారనమాట. 1999 డిసెంబర్ 5న ఈ రైల్వేస్ ని మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ ట్రైన్ వచ్చేసి మనకి బటాసియా లూప్ దగ్గర ఒక 15 మినిట్స్ స్టాప్ చేస్తారండి. మరి తర్వాత గూమ్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక 20 మినిట్స్ స్టాప్ చేస్తారు. ఓవరాల్గా మనకి జాయ్ రైడ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1 hour 45 minutes నుంచి ఒక 2 hours వరకు ఉంటుందన్నమాట. సో ట్రైన్ జర్నీ వచ్చేసి చాలా బాగుంటుందండి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో ఇలాంటి స్టీమ్ ఇంజన్స్ నడిచేవి కదా, చాలా బాగుండేవి. అవి మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం కాబట్టి ఇలాంటి అంటే ఒక విండోస్తో, ఓపెన్ గ్లాస్ విండోస్తో, తర్వాత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. షుడ్ నాట్ మిస్. సో మనం ఆల్మోస్ట్ బటాసియా లూప్ దగ్గరికి రీచ్ అయిపోయాము. బటాసియా లూప్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. చాలా మోస్ట్ సీనిక్ వ్యూ అనమాట. ఇది సూపర్గా ఉంది. ఈ బటాసియా లూప్ వచ్చేసి
వివిధ యుద్ధాలలో మరణించిన గూర్ఖా సైనికుల కోసం చేసిన మెమోరియల్ అన్నమాట. ఇక్కడ చుట్టూ గార్డెన్ లాగా ఉంటుంది. ఈ బటాసియా లూప్ నుంచి మనకి డార్జిలింగ్ సిటీ అనేది చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అక్కడ ఉంది కదా మెమోరియల్, అదే అండి బటాసియా లూప్. ఇది మాత్రం మోస్ట్ సీనిక్ వ్యూ అన్నమాట. తర్వాత కొంచెం పిక్స్ తీసుకోవడానికి, తర్వాత పిక్చర్స్ కోసం, రీల్స్ కోసం కొంచెం సేపు ఒక 15 మినిట్స్ స్టాప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి రూట్ మార్చుకొనేసి మనకి గూమ్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోతుంది. బటాసియా లూప్ తర్వాత మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి గూమ్ రైల్వే స్టేషన్ అండి. గూమ్ రైల్వే స్టేషన్‌కి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. అంటే 2006 వరకు గూమ్ రైల్వే స్టేషన్ అనేది ఏషియాలోనే అతి ఎత్తైన రైల్వే స్టేషన్. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనం గూమ్ రైల్వే స్టేషన్‌కి వచ్చామండి. ఇదే అన్నమాట గూమ్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఒక 20 మినిట్స్ ట్రైన్ అనేది స్టాప్ చేస్తారు. ఇక్కడ ఒకటి మ్యూజియం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ప్లస్ మ్యూజియం చూడడానికి ఒక 20 మినిట్స్ మనకి టైం ఇస్తారు. యాక్చువల్‌గా గూమ్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి 7407 ఫీట్ హైట్‌లో ఉంటుందన్నమాట. చెప్పా కదా 2006 వరకు గూమ్ అనేది హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఏషియాలోనే. సో ఈ రైల్వే స్టేషన్ కూడా అంటే మనం రెగ్యులర్‌గా చూసే రైల్వే స్టేషన్‌లా కాకుండా చాలా యూనిక్‌గా ఉంటుందన్నమాట. డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. చాలా సీనిక్ వ్యూస్ ఉన్నాయి గూమ్‌లో. ఇంకా రైల్వే స్టేషన్‌కి కొంచెం డిస్టెన్స్‌లోనే మనకి మ్యూజియం కూడా ఉంది. చూస్తున్నారు కదా, మేము రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ వెదర్ చాలా ఫాగీగా ఉందన్నమాట. మొత్తం ఫాగ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మనకి సేమ్ ఇలాంటి జాయ్ రైడే ఊటీలో ఉంది, షిమ్లాలో కూడా ఉందండి. కానీ డార్జిలింగ్ జాయ్ రైడ్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ అంటే అక్కడ కూడా స్టీమ్ ఉండొచ్చు, బట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటి అంటే మనకి సిటీ మధ్యలో నుంచి ట్రైన్ వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ మనము ట్రైన్లో ఉన్నంతసేపు పక్కన వెహికల్స్ వెళ్ళడం క్లియర్గా కనిపిస్తుంది. ఆ వ్యూ జనాలు, షాప్స్ మధ్యలో వెళ్తూ ఉంటుంది. తర్వాత ఎత్తైన కొండల వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. జాయ్ రైడ్ మాకు అప్రాక్సిమేట్‌గా 11:30కి కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్‌గా మేము కిందటి రోజు చెప్పాను కదా లోకల్ సైట్ సీయింగ్‌కి వెళ్ళిన వెహికల్, అదే వెహికల్ మేము నెక్స్ట్ డేకి కూడా ఆ డ్రైవర్‌తో మాట్లాడుకున్నాం అనమాట. అంటే నేపాల్ బార్డర్ పశుపతి మార్కెట్‌కి తీసుకెళ్లాలనేసి. సో జాయ్ రైడ్ ఫినిష్ అయిన వెంటనే మేము టాక్సీ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనము నేపాల్ బార్డర్‌కి వెళ్తున్నాం. ఇంకో కంట్రీకి వెళ్తున్నాము అనే ఎక్సైట్మెంటే చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. దట్టు బై వాక్ వెళ్తాము నేపాల్ బార్డర్‌లోకి అని తెలిసిన తర్వాత నా ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువైపోయింది. యాక్చువల్‌గా కంట్రీ బార్డర్ అనేది ఎయిదర్ ఎయిర్వేస్ కానీ లేదా షిప్ వాటర్వేస్ కానీ అలా క్రాస్ చేయొచ్చు అని తెలుసు. కానీ బై వాక్ కూడా కంట్రీ బార్డర్ క్రాస్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత ఎక్సైట్మెంట్ డబల్ అయిపోయింది. మోర్ ఓవర్ అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తాను ఇప్పుడు ఇంకా కొన్ని మినిట్స్‌లో అనే ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోయాను నేనైతే. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది ఒక్క ప్లేసే అని నేను అనుకుంటున్నాను. నేపాల్‌కి వెళ్ళే దారిలోనే అంటే ఇంకా బార్డర్‌కి వెళ్ళే కంటే ముందు మనకి సిమానా వ్యూ పాయింట్ అని ఒక ప్లేస్ వస్తుందండి. ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇదే అన్నమాట ఆ వ్యూ పాయింట్. రైట్ సైడ్ అంతా నేపాల్, లెఫ్ట్ సైడ్ అంతా ఇండియా అన్నమాట. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకే ప్లేస్‌లో ఒక బార్డర్, ఒక సైడ్ వచ్చేసి ఇండియా, ఇంకో సైడ్ వచ్చేసి నేపాల్. చాలా బాగా అనిపించింది. ఈ వ్యూ పాయింట్ దగ్గర కూడా మాకు డ్రైవర్ స్టాప్ చేశారు. అంటే మీరు కానీ నేపాల్ బార్డర్‌కి పశుపతి మార్కెట్ అక్కడ వెళ్ళాలి అనుకుంటే బెటర్ ఐడీ ప్రూఫ్ క్యారీ చేయాలండి. ఎయిదర్ ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడీ 2 ఉన్నా పర్లేదు. క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. మమ్మల్ని అయితే పాస్‌పోర్ట్ అయితే అడగలేదు.
సో నేపాల్‌కెళ్ళే వే అయితే చాలా అమేజింగ్‌గా ఉందండి. బ్యూటిఫుల్ అండ్ ఫ్యాబులస్ వ్యూస్ అన్నమాట. దీన్ని అస్సలు మర్చిపోలేము. డార్జిలింగ్ ట్రిప్ అంతా ఒక ఎత్తు అయితే, నేపాల్‌కెళ్ళే రూట్ మాత్రం ఇంకొకటన్నమాట. అసలు దాన్ని డిస్క్రైబ్ చేయడానికి వర్డ్స్ కూడా చాలవు. అంత అద్భుతంగా ఉంది వే అయితే. సూపర్! మొత్తం ఫాగీ వ్యూ. అసలు డ్రైవర్ ఎలా నడుపుతున్నారు, ఏం కనిపిస్తుంది అనే ఫీలింగ్ కూడా వచ్చింది. యాక్చువల్‌గా వెళ్ళేటప్పుడు ఓకే, మేనేజబుల్ అన్నమాట, కనిపిస్తుంది డ్రైవర్‌కి. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బిలీవ్ మీ అసలు కనిపియటమే లేదు. మేము డ్రైవర్‌ని కూడా అడిగామన్నమాట, అసలు నీకేం కనిపిస్తుంది, మాకే కనిపియట్లేదు, ఎలా డ్రైవ్ చేస్తున్నారని. అతను ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ వండర్‌ఫుల్. ఇదంతా ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో డ్రైవ్ చేయగలము. అంటే ఎక్స్‌పీరియన్స్ వల్లనే ఇది పాసిబుల్. కొత్త వాళ్ళు వస్తే చాలా అంటే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది అని కూడా చెప్పారు. మనం నేపాల్ బార్డర్ రీచ్ అయిపోయామండి. ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసాము. ఇక్కడ మన ఇండియా వెహికల్స్ అన్నీ ఇక్కడే స్టాప్ చేస్తారనమాట. ఇన్ కేస్ మనం దీంట్లోనే ట్రావెల్ చేయాలంటే కూడా అలౌ చేస్తారు. కానీ దానికి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. లోపల నేపాల్ వాళ్ళ వెహికల్స్ కూడా ఉంటుంది. దానికి వర్రీ లేదు ట్రావెల్ చేయడానికి. సో ముందు బార్డర్ క్రాస్ చేయాలంటే ఇది సెక్యూరిటీ చెక్ అనమాట. ఇక్కడ మన ఆధార్ కార్డ్ అనేది చూపించాలి. చూపించిన తర్వాత మనము సెక్యూరిటీ చెక్ క్రాస్ అయ్యి ఇంకా బార్డర్‌లోకి ఎంటర్ అయిపోతాం. ఇదే అన్నమాట నేపాల్ బార్డర్. చూస్తున్నారు కదా! చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే నేను బార్డర్ క్రాస్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ రీల్ కావాలి అని చెప్పానన్నమాట మా హస్బెండ్‌తో. ఎందుకంటే బై వాక్ బార్డర్ క్రాస్ చేయడం ఏంటి అనే ఫీలింగ్ అయితే నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. సో ఇదే అన్నమాట నేపాల్ బార్డర్. పదండి నేపాల్ లోపలికి ఎంటర్ అయిపోదాం. వావ్! వచ్చేసాము. ఫారిన్‌కి వచ్చేసామండి. నేపాల్‌లోకి ఎంటర్ అయిపోయాము. యాక్చువల్‌గా మాకు టాక్సీ డ్రైవర్ ఉన్నారు కదా! ఏం చెప్పారంటే 6కి క్లోజ్ అవుతుందన్నమాట బార్డర్. సో మీరు చాలా ఎర్లీగా రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఫాగ్ ఎక్కువ ఉంటది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేస్తే బెటర్ అని చెప్పారు. సో 1.5 అవర్‌లో వచ్చేయమన్నారు. మేము లోపలికెళ్ళిన తర్వాత లోపలికి తీసుకెళ్తామని ఎవరైనా క్యాబ్ వాళ్ళు అప్రోచ్ అవుతారు, వెళ్ళకండి అన్నారు. బట్ ఒక 5 కిలోమీటర్సే త్వరగా తీసుకొని వస్తాము అని చెప్పేసి నేపాల్‌లో ఉన్న క్యాబ్ డ్రైవర్ అడిగితే మేము వెళ్ళిపోయాము. ఇదే అన్నమాట మెచి అంటారు ఇది నేపాల్‌లో. సో 2 మౌంటైన్స్ మధ్యలో మనకి 2 మౌంటైన్స్ పక్కపక్కనే ఉంటుంది. బుద్ధుడి విగ్రహం కూడా ఉంటుంది. పక్కనే టీ గార్డెన్. ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. మొత్తం ఫాగ్ ఉంది. ఆ తర్వాత టీ గార్డెన్ ఉంది. చాలా బాగుంది. చూస్తున్నారు కదా! ఇదే అన్నమాట మెచి. ఇది నేపాల్‌లో ఒక ప్లేస్. అప్రాక్సిమేట్‌గా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. దీనికి మాకు 750 రూపీస్ ఛార్జ్ చేశారు నేపాల్ క్యాబ్ డ్రైవర్ వచ్చేసి. సో మన అమౌంట్ ఇండియన్ కరెన్సీ వచ్చేసి మేము ఇచ్చింది కూడా ఇండియన్ కరెన్సీనే, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్‌గా నేపాల్ బార్డర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ వచ్చేసి పశుపతి మార్కెట్, ఒక టెంపుల్ ఉందన్నమాట, పశుపతి టెంపుల్ అని. ఆ 2 చూసేసి రిటర్న్ వచ్చేస్తారు. కానీ మేము మాత్రం మెచి వెళ్ళాము. అది ఇందాక చూసాం కదా! అది వచ్చేసి 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. తర్వాత రిటర్న్‌లో వచ్చేటప్పుడు మాకు పశుపతి మార్కెట్ దగ్గర స్టాప్ చేశాడనమాట. ఇదే పశుపతి మార్కెట్. నేపాల్‌లో ఉన్న పశుపతి మార్కెట్ అనేది చాలా ఫేమస్ అండి షాపింగ్‌కి. ఇక్కడ మనకి కొంచెం చాలా మనతో కంపేర్ చేస్తే కొంచెం చీప్‌గా దొరుకుతాయి. మెయిన్‌గా కాస్మెటిక్స్ చీప్‌గా ఉంటాయి. మేము కూడా కొన్ని తీసుకున్నామన్నమాట ఇక్కడ పశుపతి మార్కెట్‌లోనే. మాకు పశుపతి మార్కెట్ అయిన తర్వాత పశుపతి టెంపుల్‌కి తీసుకెళ్లారు. ఇదే అండి పశుపతి టెంపుల్. ఇదొచ్చేసి పశుపతి టెంపుల్. మీరనుకునే పశుపతినాథ్ టెంపుల్ కాదు. ఆ పశుపతినాథ్ టెంపుల్ వచ్చేసి మనకి కాఠ్మండూలో ఉంటుంది. అది చాలా లాంగ్ అవుతుంది. అప్రాక్సిమేట్‌గా ఇక్కడ నుంచి 7 to 8 అవర్స్ పడుతుందంట. ఇదొచ్చేసి పశుపతి టెంపుల్. ఇక్కడ శివుడు ఉన్నారండి. శివుడు ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి. స్వామిని అడిగితే ఏం చెప్పారు అంటే, అక్కడ ఉన్న పూజారి మన 4 వేదాలు అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, ఆ 4ని రిప్రజెంట్ చేస్తూ అట్లా 4 సైడ్స్ ఇక్కడ శివుడు ఉన్నాడు అని చెప్పారు.
టెంపుల్ దగ్గర కూడా ఎన్విరాన్మెంట్ అంటే ఆ క్లైమేట్ అనేది చాలా బాగుందండి. అంటే మొత్తం ఫాగీగా ఉన్నింది. లోపల చాలా పీస్ఫుల్గా ఉంది. స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాము టెంపుల్ బయట. ఇక్కడ విష్ణుది విగ్రహం కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ అంతా చూసుకొని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా ఈ నేపాల్ బార్డర్కి రీచ్ అయ్యే ప్రాసెస్లో ఒక చిన్న మిస్టేక్ అయిందండి. ఏంటి అంటే మేము ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయిపోయామన్నమాట. థింగ్ ఏమంటే బార్డర్కి రీచ్ అవ్వడానికి 1.5 hours to 2 hours పడుతుంది. సో రిటర్న్ ఈవినింగ్ 6 అంతా రిటర్న్ బార్డర్ క్లోజ్ అవుతుంది అనమాట. ఎక్కడ వెహికల్స్ అక్కడే స్టాప్ అయిపోవాలి. ఇన్ కేస్ మీరు నేపాల్ బార్డర్లో కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకుంటే, లైక్ 2 to 3 hours అలా స్పెండ్ చేయాలనుకుంటే బెటర్ ఏంటి అంటే మీరు మార్నింగ్ 10 కంతా స్టార్ట్ అవుతే ఈజీ అవుతుంది. మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి నేపాల్ బార్డర్ నుంచి. సో రిటర్న్లో మాకు సిమానా వ్యూ పాయింట్ దగ్గర స్టాప్ చేశాడు డ్రైవర్. థింగ్ ఏమంటే వర్షం పడుతుంది, వ్యూస్ అయితే అస్సలు అదిరిపోయినాయి అనమాట. మాటల్లో వర్ణించలేము, అంత అమేజింగ్గా ఉండే. అక్కడ మేము సిమానా వ్యూ పాయింట్ దగ్గర మ్యాగీ తిన్నాము. మ్యాగీ 2 types ఆఫ్ మ్యాగీ తిన్నాము. ఒకటి వచ్చేసి మన ఇండియన్ మ్యాగీ, ఇంకొకటి వచ్చేసి నేపాల్ మ్యాగీ. దాన్నే వాయ్ వాయ్ అని అంటారు. వీడియో వచ్చేసి కొంచెం లెంతీగానే ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్లేస్ తెలియని వాళ్ళకి రూట్ అనేది ఎలా ఉంటుందో అది క్లియర్ పిక్చరైజేషన్ చూపించాలి అన్నట్టుగా మేమైతే రూట్ని క్లియర్గా షూట్ చేస్తాము. ఇన్ కేస్ మీరు బోరింగ్గా ఫీల్ అవుతుంటే ఫార్వర్డ్ చేస్తూ చూసేయండి. ఇప్పుడు మనము డార్జిలింగ్కి ఎలా రీచ్ అవ్వాలో చూద్దామండి. యాక్చువల్గా ఫస్ట్ నేను వచ్చేసి త్రూ ట్రైన్ ఎలా రీచ్ అవ్వాలి అనేది చెప్తానండి. మనము ముందుగా డార్జిలింగ్ చేరుకోవాలంటే ఫస్ట్ న్యూ జల్పాయిగుడి రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాలండి. అక్కడ నుంచి మనకి డార్జిలింగ్కి డైరెక్ట్ క్యాబ్స్ దొరుకుతాయి, షేర్డ్ వెహికల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇదే అనమాట ట్యాక్సీ స్టాండ్ అక్కడ. సో డైరెక్ట్ మనము డార్జిలింగ్కి క్యాబ్ తీసుకుంటే వాళ్ళు వచ్చేసి 2500 to 3000 ఛార్జ్ చేస్తారు అప్రాక్సిమేట్గా. అదే కానీ షేర్డ్ వెహికల్లో కానీ వెళ్తే 400 to 500 పర్ హెడ్ అనేది ఛార్జ్ చేస్తారు. సో అది మన చాయిస్, షేర్డా లేకపోతే డైరెక్టా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్టెన్స్ అనేది చాలా తక్కువే అండి. అంటే 73 kilometers ఉంటుంది న్యూ జల్పాయిగుడి టు డార్జిలింగ్. బట్ హిల్లీ రీజియన్ కాబట్టి వాళ్ళు ఛార్జ్ అనేది ఎక్కువ తీసుకుంటారు డైరెక్ట్గా తీసుకుంటే. మనకి న్యూ జల్పాయిగుడి టు డార్జిలింగ్ రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 2.5 hours to 3 hours పడుతుంది. ఎందుకంటే మొత్తం హిల్లీ రీజియన్ కాబట్టి స్లోప్స్ అట్లా ఉంటుంది, అందుకనేసి ఎక్కువ టైం పడుతుంది. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే హైదరాబాద్ నుంచి మనము న్యూ జల్పాయిగుడి రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ 24 hours to 36 hours పడుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఏదో ట్రైన్ వెళ్ళాలా లేకపోతే ఫ్లైట్ వెళ్ళాలా అనేది ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కానీ టైం తక్కువ ఉండి అంత ట్రైన్ పాసిబుల్ కాదు అనుకుంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చండి. సో ముందుగా మనం బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి. బాగ్డోగ్రా నుంచి మనకి డైరెక్ట్ క్యాబ్స్ అనేవి డార్జిలింగ్కి అవైలబుల్గా ఉంటాయి. అక్కడ డైరెక్ట్ క్యాబ్స్ వచ్చేసి 2500 to 3000 సేమ్ అలాగే ఛార్జ్ చేస్తారు. అండ్ డైరెక్ట్ క్యాబ్స్ వద్దు, షేరింగ్లో వెళ్ళాలి అనుకుంటే మనకి డార్జిలింగ్ టు బాగ్డోగ్రా టు డైరెక్ట్ డార్జిలింగ్ షేర్డ్ వెహికల్స్ అయితే దొరకవు. ఫస్ట్ మనము సిలిగురికి క్యాబ్ మాట్లాడుకోవాలి. సిలిగురి నుంచి మనకి షేర్డ్ వెహికల్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో సిలిగురికి అప్రాక్సిమేట్గా 500 to 600 ఛార్జ్ చేస్తారు. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఒకసారి క్విక్గా సమ్మరైజ్ చేస్తానండి. డే 1, డే 2, డే 3 ఏమేమి చూసామనేసి. డే 1 వచ్చేసి మేము మాల్ రోడ్ చౌరస్తా వెళ్ళాము, అబ్జర్వేటరీ వ్యూ పాయింట్ చూసాము, మహాకాల్ టెంపుల్, తర్వాత అక్కడ లోకల్ మార్కెట్స్ చూసేసి డే 1 ఎండ్ చేసాము. డే 2 వచ్చేసి మేము లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళాము. అది వచ్చేసి
జూ పార్క్ ఆర్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ 2 పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఫస్ట్ పాయింట్ అది కవర్ చేసాము. తర్వాత సెకండ్ వచ్చేసి టెన్జింగ్ రాక్, గంప రాక్ 2 కవర్ చేసాము. థర్డ్ వచ్చేసి టీ గార్డెన్ వెళ్ళాము. ఫోర్త్ వచ్చేసి మేము ఇది జాపనీస్ టెంపుల్ అండ్ పీస్ పగోడా వెళ్ళాము. ఫిఫ్త్ వచ్చేసి రాక్ గార్డెన్ వెళ్ళాము. దాంతో డే 2 ఎండ్ అయిపోయింది. డే 3 వచ్చేసి మార్నింగ్ మాకి 9-10కి జాయ్ ట్రైన్ ఉన్నింది. అది 11:30కి అంతా కంప్లీట్ అయిపోయింది. 12 o'clockకి మేము నేపాల్ బార్డర్కి వెళ్ళిపోయాము, అంటే పశుపతి మార్కెట్కి వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఇది 3 days మేము డార్జిలింగ్లో ఇవన్నమాట మేము ఓవరాల్గా చూసిన ప్లేసెస్. బట్ దీంతో పాటు మనకి ఇంకొక ప్లేస్ ఉందండి, అది మేము వెళ్ళలేదు. దాన్నే టైగర్ హిల్స్ అంటారు. ఈ టైగర్ హిల్స్ వెళ్ళాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ 4కి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట టైగర్ హిల్స్కి. సో ఆ టైగర్ హిల్స్ స్పెషాలిటీ ఏంటి అంటే కంచన్జంగా వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది అని చెప్పారు. సో సన్ రైజ్ ప్లస్ కంచన్జంగా వ్యూ 2 బాగుంటుందంట, అంటే ఎట్ ఏ టైం మనం చూడొచ్చు అని చెప్పారు. బట్ మాకి నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి సిక్కిం ఉంది కాబట్టి అక్కడ ఏమైనా మిస్ అవుతాయేమో అనేసి మేము ఈ టైగర్ హిల్స్ అనేది కవర్ చేయలేదు. ఇది వచ్చేసి డార్జిలింగ్లో మా స్టే అండి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి గ్రీన్ పార్క్ అన్నమాట. స్టే వచ్చేసి ఓకే అంటే పర్లేదు అనిపించింది. సో ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. హోప్ మా ఈ డార్జిలింగ్ జర్నీ వీడియో అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.